అందరికీ నమస్కారం. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు దుర్మార్గులు, నీచులు, పిరికివారు. అలాంటి వారు పుట్టకపోయినా ఈ లోకానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. దేవుడు మనల్ని పుట్టించింది బ్రతికి సాధించమని. ఈ మానవ జన్మ ఎంతో అపురూపమైనది. దేవుడు ఇచ్చిన గొప్ప వరం. కొన్ని వేల సంవత్సరాలకి ఒకసారి ఈ మానవ జన్మ వస్తుంది. అలాంటి ఈ మానవ జన్మని మంచి ప్రణాళికతో ముందుకు సాగించాలి. మన తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. ఆత్మహత్య చేసుకునే హక్కు మనకు లేదు. ఎందుకంటే ఈ జీవితం దేవుడు ఇచ్చింది. దేవుడే ఈ జీవితాన్ని తీసుకుపోవాలి. అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు ఈ జీవితాన్ని అంతం చేసుకునే హక్కు మనకి లేదు. ఆత్మహత్య అనేది నేరం అని కూడా మన చట్టం చెబుతూ ఉంది. ఆత్మహత్యకి ప్రేరేపించే నీచుల్ని, నికృష్టుల్ని కఠినంగా శిక్షించవలసిన అవసరం ఎంతో ఉంది. వీరు సెంటిమెంట్లుని రాజేసి అమాయక ప్రజలను రెచ్చగొట్టి వారిని ఆత్మహత్యలకి పురిగొల్పుతున్నారు. ఇలాంటి నీచులను, నికృష్టుల్ని, దుర్మార్గుల్ని ఈ సమాజం నుంచి వెలివేయవలసిన అవసరం ఉంది. ఈ సమాజానికి పట్టిన చీడపురుగులు లాంటి వాళ్ళు ఈ నీచులు. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. మన కన్న తల్లిదండ్రులు మనం ఆత్మహత్య చేసుకుంటే ఎంత క్షోభిస్తారు. వారికి కడుపు కోత మిగల్చడం భావ్యమా? మన తల్లిదండ్రులు మనపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశల్ని వమ్ము చేసే హక్కు మనకు లేదు. వారి యొక్క ఆశలని నెరవేర్చడానికి కొంతవరకైనా మనం ప్రయత్నం చేయాలి. మనుషులకి కాక జంతువులకి సమస్యలు వస్తాయి. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగవలసిన అవసరం ఉంది. మన కుటుంబంలో సభ్యుల యొక్క సహకారం కూడా తీసుకోవాలని సమస్యకి పరిష్కారం కనుగొనాలి. ఎంత పెద్ద సమస్యకైనా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో పరిష్కారం లభించే అవకాశం ఉంది. తప్పనిసరిగా పరిష్కారం లభిస్తుంది. ఆ సమస్యకి పరిష్కారం ఆ దేవుడే చూపిస్తాడు. అంతేకాని ఆత్మహత్య చేసుకుని మన జీవితాన్ని అన్యాయంగా ముగింపు పలికితే మనపై ఆధారపడిన మన కుటుంబ సభ్యులు ఎంతో బాధపడతారు. వారికి అన్యాయం చేయటం భావ్యమా? దయచేసి మనందరం కూడా ఆత్మహత్యలను నివారిద్దాం. ఆత్మహత్య అనే ఆలోచనలు కూడా మన హృదయంలోనికి రానియకుండా ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఆ సమస్యలను ఎదుర్కొందాం. సమస్యలు వచ్చిన ప్రతి వారు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా మిగలరు. ప్రతి వారికి ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్యలు లేని వారు మనుషులే కాదు, వారు శవంతో సమానం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్య అనే ఆలోచనని మన బుర్రలోకి రానియకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొందాం. మనం బ్రతుకుదాం, మన సమాజాన్ని బ్రతికిద్దాం, మన కుటుంబ సభ్యులకి మన అందరం ఆసరగా ఉందాము. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.